గురుభ్యో నమః. వెల్కమ్ టు ఫిట్ క్రేవ్. ఈరోజు మనం చూడబోతున్నాం ఎంతో అద్భుతమైన చాలా ఈజియెస్ట్ ఆసనాస్. ఈ ఆసనాస్ యొక్క ఉపయోగం అనేది మనం చేస్తూనే మాట్లాడుకుందాం. ఎందుకంటే దీని యొక్క ఉపయోగాలు మనకు తెలియాలి అంటే కంపల్సరీ మనం దీన్ని చేస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మాత్రం ప్లేస్. ఈ ప్లేస్లో మనకి ప్లెయిన్ వాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లెయిన్ వాల్ దగ్గర కూడా రెడీ అయిపోండి నాతో పాటు చేయడానికి. ఒక యోగా మ్యాట్ తీసుకుని ముందుగా మనం హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కోసం ఈ విధంగా ఒక ప్లెయిన్ వాల్ దగ్గరికి వచ్చేసి పడుకోవాలి. కంప్లీట్గా హిప్ అంతా కూడా ఫ్లోర్కి ఆనిచ్చి ఉంచి స్పైన్ రిలాక్స్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. 2 లెగ్స్ కూడా ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్నట్టు వాల్కి పెట్టేసుకోండి. ఈ ఉత్తాన పాదాసన పొజిషన్లో మీరు కొంచెం సేపు ఉండి పాదాల దగ్గర నుంచి మీకు ఏ విధమైనటువంటి ఫీలింగ్ కలుగుతుందో గమనిస్తూ ఉండండి. పాదాలు కాస్తంత తిమ్మిరి అనిపిస్తున్నట్టు, బ్లడ్ ఫ్లో అనేది డౌన్కి నడుస్తున్నట్లు మీకు ఒక ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇది వెయిట్ లాస్కి చాలా అద్భుతమైనటువంటి ఆసన. స్త్రీలకి గైనిక్ ఇష్యూస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పొజిషన్లో మీరు చూసినట్లయితే కనుక బ్లడ్ సర్క్యులేషన్ అనేది వెయిన్స్కి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఫ్రీగా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేవి చాలా కూల్గా వర్క్ అవ్వడానికి, ఎవరైతే వెరికోస్ వెయిన్స్తో సఫర్ అవుతారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరియు ఈ డైరెక్షన్లో బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళడం వలన హార్ట్కి కూడా చాలా మంచిది. బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది కూడా కరగడానికి హెల్ప్ అవుతుంది. ఈ టైం అనేది సరిపోతుంది. నెమ్మదిగా రైట్ లెగ్ని స్లోగా డౌన్కి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. వాల్కి లెగ్ ఆనే ఉండాలి, కంపల్సరీ దాన్ని చూసుకుంటూ ఉండాలి. నెమ్మదిగా లెగ్ని బ్యాక్ తీసుకుని వెళ్తూ లెఫ్ట్ లెగ్ ఇలా మనం స్ట్రెచెస్ చేస్తూ పెల్విక్ ఎంత ఓపెన్ అవుతుంది, ఏ విధంగా మనం హిప్ జాయింట్స్ని మూమెంట్ చేస్తున్నాం, స్పోయాస్ మజిల్స్ ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నాయి, లిగమెంట్స్ ఎలా స్ట్రెచ్ అవుతున్నాయి, ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దెన్ స్లోలీ లెగ్ బ్యాక్, లెగ్ చేంజ్, లెగ్ బ్యాక్, చేంజ్ యువర్ లెగ్. ఇలా స్లోగా మీకు ఎంత వీలైతే అంతే చేయండి. నెమ్మదిగా చేస్తున్న కొద్దికి మీ యొక్క ఫ్లెక్సిబుల్ ఇంక్రీజ్ అవుతుంది. స్లోలీ లెగ్ బ్యాక్, రిలాక్స్ ఇన్ ఉత్తాన పాదాసన. ఇప్పుడు 2 కాళ్ళని కూడా స్ప్లిట్ చేస్తూ మీ యొక్క పెల్విక్ మీద ఫోకస్ చేస్తూ చేయండి. దెన్ స్లోలీ స్ట్రెచ్, డీప్ ఇన్హేల్ చేస్తూ ఆసన స్థితిలో మీరు ఎంతసేపు అయితే ఉండగలుగుతారో అంతసేపు ఉండటానికి ట్రై చేయండి. స్లోగా లెగ్స్ని పైకి తీసుకోండి. దీనిలో చూస్తే మీకు హిప్ బోన్స్ అనేది, పెల్విక్ బోన్స్ అనేది ఎంతగా ఇన్వాల్వ్ అయి ఉంటాయో మీకు బాగా అర్థమవుతుంది. టెయిల్ బోన్ కూడా చాలా రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. స్త్రీలకి మెన్స్ట్రుయేషన్ టైంలో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి స్లోగా ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్, ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా పైకి. ఈ వీడియోలో నేను ఒక 2 కౌంట్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఒక 10 కౌంట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. ఎవరికైతే ఈ ఉపవిష్ట కోణాసన అనేది ఇబ్బందిగా అనిపిస్తుందో వాళ్ళకి ఇప్పుడు నేను చూపించబోయే 3rd వేరియేషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెమ్మదిగా లెగ్స్ని ఫోల్డ్ చేసుకుంటూ బటర్ఫ్లై పొజిషన్లోకి రండి. లెగ్స్ని బటర్ఫ్లై ఏ విధంగా వింగ్స్ని చక్కగా ఫ్లాపింగ్ చేస్తుందో అదే విధంగా ముందుకి వెనక్కి చేస్తూ మీ యొక్క థైస్ని, పెల్విక్ని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు దీని నుంచి నెమ్మదిగా లెగ్స్ని స్ట్రైట్ చేసుకుంటూ లెగ్స్ స్ప్లిట్ చేస్తూ ఉపవిష్ట కోణాసన. లెగ్స్ మళ్ళా పైకి తీసుకుని బటర్ఫ్లై పొజిషన్. లెగ్స్ మళ్ళా పైకి తీసుకోండి, ఉపవిష్ట కోణాసన. ఇందక్కడి కన్నా ఇప్పుడు చాలా ఈజీగాను ఫ్లెక్సిబుల్గాను మన యొక్క లెగ్స్ వెళ్ళటానికి చాలా హెల్ప్ అవుతుంది. నెమ్మదిగా 2 లెగ్స్ పైకి తీసుకుని రిలాక్స్. నెక్స్ట్ వేరియేషన్ చూద్దాము. నెక్స్ట్ వేరియేషన్లో 2 లెగ్స్ కూడా సేమ్ డైరెక్షన్లో సైడ్కి
ఇక్కడ మనం హెడ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో చూడాలి. నెమ్మదిగా లెగ్స్ని పైకి తీసుకుని వెళ్తూ సెకండ్ సైడ్కి చూడాలి. అలాగే సెకండ్ సైడ్కి లెగ్స్ని డ్రాప్ చేస్తాము. నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ పైకి, డీప్ బ్రీతింగ్, ఎక్సేల్ స్లోలీ సైడ్, రైట్ సైడ్, slowly come back, then second side. Take your legs up, fold your legs, then slowly relax. ఈ యొక్క స్థితిలో కొంచెం అలా రిలాక్స్ అయి నెమ్మదిగా మనం పైకి వచ్చే ప్రయత్నం చేద్దాము. చూసారు కదా ఆసనాస్ అనేది ఎలా చేయాలి అనేది ఎంత ఈజీగా ఉన్నాయంటే మీ యొక్క పెల్విక్ ఫ్లెక్సిబుల్ ఎంత బాగుంటుంది, హిప్ ఎంత ఓపెన్ అవుతుందో మీకు కూడా చేస్తున్నప్పుడు అర్థమవుతుంది కదా. సో ఇలాంటివి చేయడం వలన మన యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఇంత మంచి ఆసనాస్ ఎవరు చేయకూడదో కూడా తెలుసుకోవాలి కదా. రీసెంట్గా ఎవరికైనా లెగ్కి సంబంధించి సర్జరీస్ అయి ఉంటే ప్లీజ్ అవాయిడ్ చేసేయండి. బ్యాక్ పెయిన్ అనేది సివియర్ క్రానికల్గా ఉంది అనేవాళ్ళు యోగా నిపుణుల యొక్క పర్యవేక్షణలో చేసుకోవచ్చు. స్టమక్కి సంబంధించి ఏమైనా సర్జరీస్ అయి ఉన్నా, రీసెంట్గా డెలివరీస్ అయిన వాళ్ళు, స్త్రీలు మెన్స్ట్రుయేషన్ టైంలోనూ దీన్ని చేయకూడదు. మరియు హై బీపీ ఆర్ లో బీపీతో సఫర్ అవుతున్న వాళ్ళు, గుండెకి సంబంధించి ఏదైనా సర్జరీస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నవాళ్ళు యోగా టీచర్ల యొక్క సమక్షంలో చేసుకోవడం వలన ఈ యొక్క ఆసనాస్ యొక్క బెనిఫిట్స్ అనేది పొందగలుగుతారు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి యొక్క ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.